అక్క చూసావా తొక్కుడు బిళ్ళాట్లో ఇంత మందిని ఓడించాను. మీ చిన్న కోడలు ఐశ్వర్యకు అసలు ఆటే రాదు తెలుసా? నన్ను దీవించక్క. లే, ఈ అవతారం ఏంటి? అక్క ఈ డ్రెస్ మెటీరియల్ నీకు చూపించలేదు కదా? ఉగాదికి ఊరెళ్ళినప్పుడు తిరునాళ్ళలో తీసుకున్నానక్క. మొన్ననే కుట్టించుకున్నాను. బావుందా? నీ మొహంలా ఉంది. ఈ వయసులో లంగావణి వేసుకోవడం ఏంటి? ఇంట్లో పిల్లలున్నారు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఏంటిది? పెళ్ళిడికొచ్చిన కూతురుంది నీకు. సిగ్గు లేకుండా తొక్కుడు బిళ్ళాడుతుంది, తొక్కుడు బిళ్ళ. ఏంటి? నిన్నే ఏం చేస్తామక్క? అది అది మీ మరిదిగారే సన్నబడం అంటేను 6 ప్యాక్ అంటే కష్టం అనుకో. 0 సైజ్ అవుదామని ఈ ఆట. నార్మల్. ఏంటయ్యా గౌరీ, ఏంటిది? అమ్మతోడు వదినా, నాకేం తెలీదు. కోతు ముక్కల్లా ఉన్నారంతా. ఇల్లంతా అదిరిపోతోంది. ఇంకా వేరే ఆటలేం రావా? పెద్ద మావయ్యో, కోతి కొమ్మ చారుదామంటే ఏమో ఇల్లు. ముసలి గుర్రానికి ముస్తాబు చేస్తే ముంగిట్లో గెంతులేసిందట. ఘట్టమనేని గంగా భవాని ఈ గెటప్ లో ఉందని ప్రెస్ వాళ్ళకి తెలిస్తే పరువు పోతుంది. వెళ్ళి చీర కట్టుకురా పో. అయ్యో, తిడితే తిట్టావు గాని నిజంగా ఈ ఓణి బాలేదా అక్క? బావుండదు. నీ వయసుకి తగ్గట్టుగా ఉండడానికి ప్రయత్నించు. పిల్లలతో కలిసి ఏంటి ఆటలు? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. ఏయ్ దీపి, ఇట్రావే. ఏందత్తా? ఈ పిక్క దాచిపెట్టే. ఎప్పుడైనా అఖిలక్క బయటకెళ్ళినప్పుడు మనం ఆడుకోవచ్చు, సరేనా? జాగ్రత్త. ఇది చిన్నెత్తు తొక్కిన పిక్క. దీన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఇంకా ఇదే డ్రెస్ లో ఉన్నావేంటి బావాని? వదిన చూసిందంటే మళ్ళీ తిడుతుంది. ఆవిడకి కుళ్ళండి కుళ్ళు. నా పర్సనాలిటీని చూసి అక్క తట్టుకోలేకపోతోంది. ఏంటి? నీ పర్సనాలిటీ చూసా? అవును మరి. ఆల్రెడీ నేను హైట్ గా ఉన్నానని ఆవిడకి ఏం పాలుపోవట్లేదు. మొన్న మేమిద్దరం ఫంక్షన్ కి వెళ్తే అఖిలాండేశ్వరి గారు మీరు టీవీగా ఉన్నారు, మీ తోడికోడలు గారేమో సెల్ టవర్ లా ఉన్నారు అన్నారు. ఆవిడ్ని టీవీతో పోల్చారండి. భవాని, నీ తలకాయ హైట్ లో ఉండడం వల్ల భగవంతుడికి హైట్ అందక బ్రెయిన్ తీసుకొచ్చి మోకాల్లో పెట్టాడనుకుంటా. టీవీ అంటే కలర్ టీవీయో బ్లాక్ అండ్ వైట్ టీవీయో కాదే. టీవీ అంటే రాజసం ఉట్టిపడుతుందని మా వదిన్ని మెచ్చుకున్నారు. నువ్వు జడకర్రలా ఉన్నావని సెల్ టవర్ తో పోల్చుంటారు. అర్థమైందా? క్యూట్. ఎవరైనా చూస్తే మీ సిస్టరా అని అడుగుతారు. చూసారా, వాడుకున్నంత టేస్ట్ కూడా లేదు మీకు. ముందు అర్జెంటుగా దిష్టి తీయించండి. తొక్కుడు బిల్లాడి మోకాల్లో మెదడు చిట్లిందా ఏంటి? వెళ్ళి చీర మార్చుకో. మా మేనత్తునట్ట కసురుకోక మావయ్య. దిష్టి నేను తీస్తాలే, నువ్వు ఉండత్తా. నా బంగారు కొండలే మీరు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.
అఖిలక్క దిష్టి అను. ఆ పెద్దత్త దిష్టి, మామయ్యల దిష్టి, పనోళ్ళ దిష్టి, అందరి దిష్టి. తూ అనత్త తూ. 3 సార్లు తూ. తూ. ఎవరైనా ఒక్క గుడ్డుతో దిష్టి తీస్తారు, మీరేంటి అన్ని గుడ్లు పట్టుకొచ్చారు? కనుగుడ్లతో దిష్టెడతారు కదా, అందుకే ఇన్ని గుడ్లు తెచ్చాను మామయ్య. కర్మరా బాబు. దీప్తి ఆ కోడెత్తాలి టీయే. అదే ఆ కోడిగుడ్లు ఇవ్వు. ఏం చేస్తావన్నా? మేనత్తకి దిష్టి తీసిన కోడిగుడ్లను బయట పారేయకుండా కడుపులో పారేస్తాను. బాబు కొండ, అవి నాకు దిష్టి తీసిన గుడ్లు. తింటే నీ కనుగుడ్లు పేలిపోతాయి. నువ్వు మా మేనత్తవేగా, నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఇడియే వీడు పిచ్చోడే. చూసారండి, మీ వదిన ఓర్వలేక నాకు దిష్టి పెడుతుందేమోనని ఈ పిచ్చిది గుడ్లతో దిష్టి తీసింది. ఆ గుడ్లు పారేయకుండా కొండ తినాలనుకున్నాడు. అదండి చీపురు వంశానికున్న ప్రేమ. నీ పైత్యం తగలయ్యా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ డ్రెస్సులో నా పక్కన నిలబడి ఫోటో దిగాలనుకుంటే ఇప్పుడే దిగండి. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే. ఓ, నిన్ను ఛీ! మీ మావయ్యకి రొమాంటిక్ సెన్స్ బొత్తిగా లేదులేవే. పద. పదత్త, మనం సెల్ఫీ ఫోటోలు దిగుదాం. వాట్సాప్ లోను, ఫేస్బుక్ లోను పద. పెడదాం. బాగా తీసుకోవాలి. అమ్మో, ఆమా. అఖిలక్క చూసిందంటే ఇంకా ఈ డ్రెస్ తీలేదా అని తోలు తీసేలా ఉంది. మనం ఫోటోలు అర్ధరాత్రులు తీసుకొచ్చులేవే. నువ్వు పద, నేను ఈ చీర మార్చుకుని వచ్చేస్తాను. ఆ. 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 కొండన్న ఏం చేస్తున్నావు? తెలియట్లా, గుడి చూసి తాగుతున్నాను. ఏ ఆగు కొండన్నా. ఏటి సోదమ్మ ఏం చెప్పినాదో మర్చిపోయినావా? నా ప్రేమ పండాలండి, ఏం చెయ్యాలా? నువ్వు తిని పండరాదు దొరా, అసలు తిండే తినరాదు. రోజూ 2 తులసాకులు, 2 చెంచాల పసుపు నీళ్లు మటుకు తాగాలా. నా ప్రేమ కోసం ఇట్టటి త్యాగాలు ఎన్నైనా చేస్తాను చెప్తే. కోత వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవాలని కోడ్రా కృష్ణ ఎప్పుడో చెప్పారు. కుక్కురుకు అది తీసుకెళ్ళి సల్లబెట్లో దాచిపెట్టు, వ్రతమైనాక తాగుతా. పర్లేదు పో. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. లంగావణి తీసి చీర కట్టుకురావడంలో లేట్ అయింది. సారీ. అది చెప్పడం ఇప్పుడు అవసరమా? అర్జెంటుగా రమ్మని చెప్పారు కదండి. 5 నిమిషాల ఆలస్యం. కంగారు పడుతూ వచ్చాను. అఖిలక్క రాలేదే. ఇంతకీ మ్యాటర్ ఏంటి ఐశ్వర్య? ఐ డోంట్ నో ఆంటీ. అట్మాస్ఫియర్ అయితే సీరియస్ గానే ఉంది, ఎక్కడో తేడా కొడుతుంది. మళ్ళీ కోటింగ్ కార్యక్రమం ఉన్నా ఆశ్చర్యం లేదు. ఏమిటో ఏ యాంగిల్లో తగులుకుంటుందోనని భయంగా ఉంది. తొక్కుడు బిళ్ళ విషయం తెలిసి తొక్క తీస్తుందంటావా? ఏమో ఆంటీ, చూడండి, తినబోతూ రుచెందుకు.
అక్క ఉన్న పలంగా అందర్నీ రమ్మన్నా నేనైతే చీర కట్టుకొచ్చానక్క. భవానీ మీరుండండి. చెప్పక్క, అందర్నీ ఎందుకు రమ్మన్నావ్? ఎందుకనుకుంటున్నావు? అది ఇందాక నేను తొక్కుడు బిళ్ళ ఆట ఆడటం, నువ్వు తిట్టడం జరిగిపోయాయనుకో, ఎక్కడ నా మనసు గాయపడుతుందోనని ఓదార్చాలన్న ఉద్దేశంతో అందర్నీ పిలిచావు. అది కాదని వచ్చే నెల పార్వతి పెళ్ళి అయిపోయాక వారానికే మా పెళ్లి రోజుంది కదా, సెలబ్రేషన్స్ ఎలా జరపాలోనని ఈ మీటింగ్ కదక్కా. నీ సరదాలేమైనా ఉంటే మీ ఆయన తీరుస్తాడు. ఇక్కడి డిస్కషన్ వద్దు. అండర్స్టాండ్? అందుకే నోరు మూసుకుని ఉండమని చెప్పాను. అంకుల్, ఆంటీ, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. విషయం ఏంటో చెప్పండి ప్లీజ్. ఇన్నేళ్లుగా సీతారామచంద్రులకు హనుమంతుళ్లా సేవ చేసిన ఈ హనుమంతు కూతురు పార్వతి పెళ్లి, మా పెదబాబు దేవా పుట్టినరోజు వేడుకలు ఒకే రోజు జరగబోతున్నాయి. ఆ సందర్భంగానే అఖిల ఈ విషయం మాట్లాడడానికి మీ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పింది. ఇరవై 3 వెనక్కి వెళ్తే జూన్ 20వ తేదీ మార్నింగ్ 8:30 నేను కస్తూర్బా మెటర్నిటీ హాస్పిటల్లో పురిటి నొప్పులతో ఘట్టమనేని వంశానికి వారసునిస్తున్నాను అన్న ఆనందంతో ఉన్నాను. పల్లెటూరది, వసతులు కూడా సరిగ్గా లేవు. భోరున వర్షం వస్తోంది. మీ తాతయ్య, మీ నాన్న బరువెక్కిన గుండెలతో నేను పడుతున్న వేదనను చూస్తున్నారు. ఏంటో తెలీదు, ఒక భయం. అందరి చూపు మన కుటుంబం వైపే. ఘట్టమనేని వంశపు వారసుడి కోసం. అవునైశ్వర్య, ఆ క్షణం జీవితంలో మర్చిపోలేం. ఎన్ని పుణ్యాలు చేశామో తెలియదు కానీ మా కీర్తిని కోటి సూర్యులకి సమానం చేసే ఆ రాముడు. అవును, ఆ రాముడు నా పేగు తెంచుకుని బంధాన్ని పెనవేసుకుని ఈ ప్రపంచంలోకి వచ్చిన నా ప్రాణం, నా బిడ్డ దేవా. దేవా పుట్టాడప్పుడే. నా సర్వస్వం,
నా జీవితం పెదబాబుని కన్నానన్న గర్వం. అవునమ్మా, ఆ పెదబాబు ఆ పండగ రోజు ఈ కళ్ళ ముందు ఇంకా కనిపిస్తానే ఉంది. నలుగురికి అన్నం పెట్టి ఆ అయ్యా సాక్షాత్తు రాముడేనమ్మా. అవునమ్మా, గట్టమని లైఫ్ హిస్టరీని తిరగరాసిన నువ్వు అన్నయ్య లేకపోతే నేనెక్కడుంటాను? ఊహలో కూడా సరితూగను. యు ఆర్ రైట్ చిన్నబాబు. దేవా చరిత్ర మార్చాడు, మనందరం తలెత్తుకు తిరిగేలా చేశాడు. అలాంటి వాడి పుట్టినరోజుని ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుపుతున్నా. కానీ ఈసారి డిఫరెంట్గా, యూనిక్గా చేయాలి. ఇచ్చే బహుమతుల్ని చూసి పెదబాబు థ్రిల్ అయిపోవాలి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. యా మామ్, ఐ హ్యావ్ వన్ ఐడియా. వన్ సెకండ్. లేటెస్ట్ బెంచ్ కార్ మామ్, మన ఇండియాకి ఇంకా రాలేదు. ఫస్ట్ కార్ మనమే కొని బ్రోకి గిఫ్ట్ ఇద్దాం. చిన్నబాబు, దేవాకి కార్లపైన అంత మోజు లేదు. హనుమంతు లేకపోతే తనే కార్ డ్రైవ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. లేటెస్ట్ బెంజ్ కార్ అని అపురూపంగా చూస్తూ కూర్చుంటాడా? నో మహి. అక్క, నాకు ఐడియా వచ్చింది. ఐశ్వర్య, నీకు ఇమేజెస్ ఇచ్చాను కదా, అవి ప్లే చేయి. చూడు. అక్క, పెదబాబు 24వ బర్త్డే కాబట్టి 24 క్యాండిల్స్ కి బదులు 24 కేకులు వరుసగా అరేంజ్ చేసి కట్ చేయిద్దాం అక్క. థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. అన్ని కేకులు మనకే నచ్చినత్త. భలే భలే. నువ్వు ఐడియా ఇచ్చినట్టు లేదు, మెనూ ఇచ్చినట్టుంది. థింక్ డిఫరెంట్ భవానీ. అంకుల్, అయితే నా ఐడియా ఎలా ఉందో చెప్పండి. దిస్ ఈజ్ అన్ ఐలాండ్. ఇక్కడ దేవా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తే స్వీట్ మెమరీగా ఉండిపోతుంది. బ్యూటిఫుల్ మ్యూజిక్. అలా మూన్ లైట్ కింద 12 AM కి కేక్ కట్ చేస్తే దేవాకి లైఫ్ టైం గుర్తుండిపోతుంది. చిన్నమ్మగారు చెప్పింది బాగుంది అమ్మగారు.
పార్వతి